పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కరెన్సీ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఏటీఎంలో నగదు నిల్వలు నిండుకోవడంతో విజయవాడలో చాలా మిషన్ల వద్ద నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా గేట్లు తెరవక ముందే ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నగదు విత్డ్రా, నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. 1500 రూపాయల నోటు రద్దుతోటి సామాన్యులు తమ వద్ద ఉన్న నోట్లు మార్చుకోవడానికి, అదేవిధంగా ఏటీఎంల ద్వారా చిల్లర కూడా తీసుకోవడానికని రోడ్ల మీదకి ఉదయం నుంచే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నగరంలో గడిచిన 6 రోజులుగా ఇదే పరిస్థితి. అన్ని ఏటీఎం సెంటర్ల దగ్గర కూడా నో క్యాష్ అనే బోర్డు వెలువడుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా మొత్తం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎం సెంటర్లు, అదేవిధంగా స్టేట్ బ్యాంకుకు సంబంధించిన ఈ కార్నర్లు కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితి. కనీసం డిపాజిట్ తీసుకోవడానికి కూడా మిషన్లు పనిచేయకుండా మొరాయిస్తున్న పరిస్థితి. భారీ సంఖ్యలో ఏదైనా ఏటీఎంలను వాడటానికి ప్రజలు వస్తూ ఉండడంతో దీంట్లో ఏర్పాటు చేసిన క్యాష్ కూడా పూర్తి స్థాయిలో అయిపోతుంది. కేవలం గంట కూడా ఏటీఎం పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 950కి పైగా ఏటీఎంలు ఉండగా అందులో కనీసం 100 ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. మొత్తం విజయవాడ లాంటి సిటీలో ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఉదయం నుంచే బ్యాంకులు తెరవకపోయినప్పటికీ కూడా అన్ని పనులు మానుకొని ప్రజలందరూ కూడా బ్యాంకుల్లో అయినా కనీసం తమ నోట్లను మార్చుకోవడానికి, అదేవిధంగా విత్డ్రాలు చేసుకోవడానికి క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం డబ్బులు విత్డ్రా చేసుకోవడం కోసం అని చెప్పి పనులన్నింటినీ కూడా మానుకొని ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడి బ్యాంకుల దగ్గర బ్యాంకు ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు విత్డ్రా చేసుకుందామా, తమ దగ్గర ఉన్న నోట్లను ఎప్పుడు మార్చుకుందామా అనే పరిస్థితి ప్రజల్లో కనిపిస్తుంది. చేతుల్లో మొత్తం ఆధార్ కార్డులకు సంబంధించిన జిరాక్స్ కాపీలు, అదేవిధంగా కొంత కరెన్సీని కూడా చేతిలో పట్టుకున్నాడు. చెప్పండి, ఈ కరెన్సీని మార్చుకోవడానికి ఏ రకంగా వచ్చారు? ఎంతసేపు అయింది మీరు వచ్చి? అరగంట అయింది సార్. డబ్బులు మార్చుకోవడానికి వచ్చాను. డబ్బులు లేక ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బందిగా ఉంది. మార్చుకోవడానికి వచ్చాను. మీరేంటి సార్, మీ పరిస్థితి ఏంటి? ఎంతసేపు అయింది వచ్చి? ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, కానీ డబ్బు లేక మేము మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఇది మార్చడం కరెక్టే, కానీ ఇబ్బందులు పడుతున్నాయి, తప్పదు. సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి? ఈ రకంగా పొద్దున్నే రావటం, బ్యాంకుల ముందు ఈ రకంగా క్యూ కట్టాలని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? గవర్నమెంట్ అలా అయిపోయింది సార్, ఏం చేస్తాను సార్. గవర్నమెంట్ అవతవకలుగా ఉంది, సరిలేదు. మా బాధలో అయింది. ఇది పరిస్థితి. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దునే అన్ని పనులు మానుకొని ఈ రకంగా బ్యాంకుల ముందుకు వచ్చి ఎప్పుడు బ్యాంకు తెరుస్తారా అని నిలబడాల్సిన పరిస్థితి. కేవలం ఏ లోన్ కోసమో లేకుంటే ఇంకో అవసరం కోసమో కాదు, తమ దగ్గర ఉన్న డబ్బును మార్చుకోవడం కోసమని ఈ రకంగా బ్యాంకుల ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన ప్రజల్లో కూడా వ్యక్తం అవుతోంది. బ్యాంకుల ముందు అన్ని బ్యాంకుల దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం చిల్లర కోసం, అదేవిధంగా నోట్లను మార్చుకోవడం కోసం అని చెప్పి బ్యాంకుల దగ్గరికి రావడానికి ప్రధానమైన కారణం ఏటీఎం సెంటర్లు పనిచేయకపోవటమే. పూర్తిగా ఇక బ్యాంకుల ముందు నిలబడాల్సిన పరిస్థితి తప్పడం లేదనే ఆవేదన దాదాపుగా బ్యాంకు ఖాతాదారులందరిలో కూడా వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.